హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనింటిరుచులు. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో ఛానల్ని లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే నేను పెట్టిన ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. ఈరోజు మనం ఈ వీడియోలో మంచి టేస్టీ క్రిస్పీ క్యాబేజీ పకోడా అదే విధంగా క్యాప్సికమ్తో కూడా మనం ఎలాగ పకోడా చేసుకోవాలో అయితే చూసేద్దాం. 2 టైప్స్ ఆఫ్ పకోడీస్ని మనం అట్ ఏ టైం ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో నేనైతే ఫుల్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను. దీనికి మనం ఏంటంటే కార్న్ఫ్లోర్ మనం కొద్దిగా తీసుకోవాలి. ఎక్కువ కార్న్ఫ్లోర్ అయితే టేస్ట్ అనేది కార్న్ఫ్లోర్ డామినేట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా, సాల్ట్, చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, జీరా పౌడర్, నెక్స్ట్ చికెన్ మసాలా. మీ దగ్గర ఏ మసాలా ఉన్నా మీరు యాడ్ చేసుకోండి. అదైతే ఆప్షనల్. చికెన్ మసాలా కానీ ఎగ్ మసాలా కానీ ఏదైనా మీకు ఆప్షనల్. ఇప్పుడు నేను వేస్తున్నాను కదా వీడియోలో చూపించినట్టుగా కొద్ది చిల్లీ పౌడర్ తీసుకోండి. తర్వాత లైట్గా టర్మరిక్ పౌడర్, ఎందుకంటే మనకి కలర్ అనేది మనకు బాగా కనిపిస్తుంది. ధనియా పౌడర్, జీరా పౌడర్, చికెన్ మసాలా కానీ ఏ మసాలా అయినా అది ఆప్షనల్. దీంట్లో అనేది మీకు టిప్ ఏంటంటే వాటర్ అనేది మీరు యాడ్ చేయొద్దు. జస్ట్ ఇలా ఉంది కదా, దీన్ని పొడిగా ఫస్ట్ ఆ ఫ్లేవర్స్ అన్నీ టోటల్గా మిక్స్ అయ్యేటట్టు చూసుకోండి. సాల్ట్ అనేది అది మీద ఆప్షనల్. మనకి యాక్చువల్గా కార్న్ఫ్లోర్లోని కొద్దిగా లైట్గా సాల్ట్ ఫ్లేవర్ అనేసి ఉంటుంది. సో మీరు దానికి తగినట్టుగా చూసుకొని సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. దీంట్లో చెప్పే టిప్ ఏంటంటే మనం వాటర్ అనేది యాడ్ చేయకూడదు. వాటర్ లేకుండానే దీన్ని స్పైసెస్ అన్నీ మొత్తం ఫ్లోర్కి టోటల్గా మిక్స్ అయ్యేటట్టుగా ఫుల్గా కలుపుకోండి ఒకసారి. లేదు అంటే మన దగ్గర జల్లెడ ఉంటుంది కదా, జల్లెడతో ఒకసారి మీరు దాన్ని జల్లెడ పట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు నేను వెజిటేబుల్స్ వేస్తున్నాను కదా, దాంట్లో వచ్చి మనకు వాటర్ క్వాంటిటీ అయితే సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ దాంట్లోని క్యాబేజీలోని వచ్చి వాటర్ క్వాంటిటీ ఉంటుంది. సో మనకి కార్న్ఫ్లోర్కి మనం వేసేటప్పుడు ఆ వాటర్ అనేది దానికి సరిపోతుంది. కాదు మాకు కొద్దిగా ఇంకా వాటర్ ఏమైనా కావాలంటే జస్ట్ హ్యాండ్ అయితే కొద్దిగా మీరు లైట్గా వాటర్ని అప్లై చేసుకోండి, ఓన్లీ హ్యాండ్కే. దాంట్లో మాత్రం కార్న్ఫ్లోర్ ఈ పిండి ఉంది కదా, ఈ పిండిలో మాత్రం మీరు ఎటువంటి మిక్సెస్ అయితే చేయవద్దు, వాటర్ మిక్స్ అయితే మీరు చేయవద్దు. ఇలా నేను చూపిస్తున్నాను కదా, గట్టిగా ప్రెస్ చేస్తూ 4-5 మినిట్స్ దీన్ని బాగా ఒత్తుకోవాలి. ఎందుకంటే దాంట్లో ఉన్న వాటర్ మనం గట్టిగా ప్రెస్ చేయడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో వాటర్ ఏమైనా ఉండిపోయినట్లయినా కూడా ఆ వాటర్ అనేది మొత్తం ఫ్లోర్ అంతటికి గట్టి పట్టుకుంటుంది. చూస్తున్నారు కదా, నేనైతే వాటర్ అయితే నేను ఏం యాడ్ చేయలేదు. హ్యాండ్కి కూడా నేను వాటర్ అయితే ఏం అప్లై చేయలేదు. నాకు ఇలా అయితే సరిపోతుంది అనిపిస్తుంది. మీరు వీళ్ళని బట్టి మీకు వాటర్ కానీ కొద్దిగా కావాలి అంటే హ్యాండ్స్కి మాత్రం అప్లై చేసుకోండి. ఇంకా స్టవ్ మీద పెట్టి ఆయిల్ని అయితే బాగా హీట్ చేసుకోండి. బాగా హీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నాను కదా, అలాగ మీరు ఫ్రై చేసేసుకోండి. మనకు ఫ్రై చేసుకునేటప్పుడు ఇలా వస్తాయి. మీకు ఇంకా ఏమైనా కలర్ ఏమైనా కావాలంటే ఆర్టిఫిషియల్ కలర్స్ అవనేవి ఏవి యాడ్ చేయకుండా బీట్రూట్ ఉంటుంది కదా, మీకు అలాగ బీట్రూట్తో కూడా మన కలర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మీకు నేను వీడియోస్లో నేను పోస్ట్ చేస్తాను. సో మన ఛానల్ని తప్పకుండా ఫాలో చేయండి. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, వీటిలో ఆర్టిఫిషియల్ ఫుడ్ కలర్స్ అనేవి ఏవి యాడ్ చేయకుండా బీట్రూట్ జ్యూస్ ఏమైనా ఉన్నదనుకోండి మీ దగ్గర అవైలబుల్ ఉంటే, విత్ ఆప్షనల్ అది ఉంటే బీట్రూట్ జ్యూస్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో దానివల్ల మనకి కలర్ అనేది రెడ్డిష్గా కనిపిస్తుంది. ఇంకా మనకి ఫ్లోర్ ఉంటుంది కదా, సేమ్ అదే ఫ్లోర్ నేను కొద్దిగా తీసి పెట్టుకున్నాను. సేమ్ అదే ఫ్లోర్తో మీకు క్యాప్సికమ్ ఉంటుంది. నేను ఇందులో వాటర్ అయితే నేను ఏం యాడ్ చేయలేదు. చూసారు కదా, క్యాప్సికంలో ఉండే ఆ వాటర్ క్వాంటిటీతోనే మనకి ఆ ఫ్లోర్ అనేది టోటల్గా పట్టేసుకుంది అనమాట దానికి. సో దానివల్ల మీరు ఏంటంటే ఎటువంటి వాటర్ అనేది యాడ్ చేయక్కర్లేదు. ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నాను కదా, ఆ విధంగా మొత్తం అన్నిటిని కూడా క్యాప్సికమ్ని ఫ్రై చేసుకోవచ్చు. సో మనం ఇలాగా పొటాటోస్తో కూడా తయారు చేసుకోవచ్చు. సో మీకు ఏ వెజిటేబుల్ అవైలబుల్ ఉంటుంది దాంతో మనమైతే తయారు చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, క్యాప్సికమ్ని ఇలాగ జస్ట్ ఒక 2-3 క్యాప్సికమ్, మరీ మనం ఎక్కువ ఫ్రై చేయక్కర్లేదు. క్యాప్సికమ్ లైట్గా ఫ్రై చేస్తే సరిపోతుంది. క్యాబేజీ అయితే ఒక కొద్దిగా టైం పడుతుంది, 2-3 మినిట్స్. క్యాప్సికమ్కి వచ్చేటప్పటికి మనకు అంత టైం పడుతుంది. జస్ట్ 1-2 మినిట్స్లోనైతే అది ఫ్రై అయిపోతుంది. ఫ్రై అయిపోయిన తర్వాత టోటల్గా ఆయిల్ అయిపోయిన తర్వాత మీరు ఒకసారి సైడ్కి తీసుకోండి. ఇది మాత్రం మనకి మయోనీస్కి అయినా వైట్ మయోనీస్ ఉంటుంది, సాస్ ఉంటుంది, కచప్ ఉంటుంది, దేనికైనా చాలా బాగుంటుంది. మీకు ఇంకా ఫ్లేవర్స్ కావాలి అంటే చాట్ మసాలా అనేది మీరు యాడ్ చేసుకోవచ్చు. చాట్ మసాలాని జస్ట్ పైన స్ప్రింకిల్ చేసుకున్న మీరు చూడండి టేస్ట్కి. ఎట్ ఏ టైము మనం క్యాబేజీతోని క్యాప్సికమ్తో చాలా టేస్ట్ ఉంటుంది. ఈవినింగ్ మనకి స్నాక్స్ లాగా
పకోడీ అలాగా కాకుండా మిరపకాయ బజ్జీలు అలాంటివి కాకుండా ఇలా ఒకసారి ఈవినింగ్ స్నాక్స్ని ట్రై చేయండి. టేస్ట్ చూసి నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఎలా వచ్చింది ఏంటి అని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈవినింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్నాక్స్ని తయారు చేస్తూ ఎంజాయ్ చేయండి. నా డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ లింక్ నేను ఇస్తాను, మీరు అక్కడ ఫాలో అయిపోండి.